సక్సెస్. ఈ రాజుగాడే రాము నిరూపించారు. సర్వం మన చేతికి చిక్కిపోతుంది. పన్ను కట్టాక మిగిలేది దాదాపు 30 లక్షల రూపాయలు మనకొస్తాయి. పన్ను ఎంత కట్టాలి? పన్ను కడితేనే సందేహము రాదు, పైకం కూడా సులభంగా అందుకోవచ్చు. కొంచెం సందేహం వస్తే చాలు, ఎంక్వైరీలు అవి జరిగి విషయం చెడిపోతుంది. సరే, డబ్బు ఎప్పుడు వస్తుంది? తెల్లారితే చాలు. నిజంగానా? మీరెవరు? జమీందారి గారి మొదటి భార్య రాజలక్ష్మిని. నా బిడ్డ రాము కోసం వచ్చా. మీరా? సంతోషం. నేను ఎస్టేట్ మేనేజర్. మీ అబ్బాయి రాము ఎస్టేట్ బంగ్లాలో ఉన్నారు. వెళ్తాను రండి. చిన్నబ్బాయి కళ్యాణ్ కుమార్ కూడా ఉన్నారు. ఎటు తీసుకో. రండి రండి. అలాగా? రండి రండి. లింగప్పగాడే కళ్యాణాన్ని ఖూనీ చేసి నా నాలిక కోశాడు. ఓకే, ఇది చాలు. కమలా, చాలు. కమలా, నువ్వు డుమ్మును తీసుకుని పోలీస్ స్టేషన్ పో. నేను పోయి రంగమ్మని, రాజుని, సాంబయ్యని అందరం తీసుకుని వచ్చేస్తాను. మనందరం ఒకటిగా పోయి పోలీసులకు రిపోర్ట్ ఇస్తే వాళ్ళకి తప్పించుకొని లేదు. కమల్తో పోవాలా? నువ్వు కమల్తోనే పో. కమలా, బయలుదేరు. అమ్మా, అమ్మా, ఎక్కడికి? అవునరా, మీ అమ్మే. రేయ్, వీడిని ఖాళీగా ఉన్న స్తంభానికి కట్టేయండి రా. పాపయ్య, నువ్వు పోయి కమల్ని, డుంబుని తీసుకురా. రాము, నువ్వు వచ్చినట్టు నుంచి నాకు సందేహం. నువ్వు బుద్ధిమంతుడివి. ఇక్కడ జరిగే విషయాలన్నీ గొప్పగా తెలుసుకున్నావు. ఈ విషయం కూడా తెలుసుకో. బ్యాంకులో ఉన్న లక్షలాది డబ్బు, నగలు అన్నీ తీసుకోవడానికి తప్పుడు సర్టిఫికెట్ హ్యాండ్ ఓవర్ చేశాను నేను. రేపు ఉదయానికి అది నా చేతికి వచ్చేస్తుంది. డబ్బు కోసమే నేను ఇంత కష్టపడ్డా. కమలను పెళ్లి చేసుకోవాలని లింగప్ప ఖూనీ చేశాడు. ఇంకొప్పకు కమలకు పెళ్లి జరుగుతుంది. డబ్బు చేతికందిన వెంటనే మేము ఏ దూరదేశాలకు వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ ఎస్టేటు, బంగళా అన్నీ మీరు అనుభవించండి. అలా కాకుండా ఏదైనా గొడవలు రేపు మమ్మల్ని పోలీసులకు అప్పచెప్పాలని మీరు ప్రయత్నించారో మేం మాత్రమే నిరసనంకాం. మీ అంతు కూడా చూసిపోతాం. నీ ఎత్తు నెరవేరదురా. రాము, ఒక విధంగా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ సాంబయ్యని, రంగమ్మని, రాజుని వీళ్ళని పక్షంలో నువ్వు చేర్చుకున్నందువల్ల నేను చేసిన ఒప్పందం ప్రకారం వీళ్లకు వాటా పనిచేయవలసిన అవసరం నాకు లేదు. ఏమిటి ఆలస్యం? వీళ్ళని తీసుకొచ్చేటప్పటికి తలప్రాణం తోకొచ్చింది. మిగతా ఏర్పాట్లన్నీ త్వరగా చేయి. కదలకుండా నిలబడాలి, లేదా నిన్ను కట్టిపడేస్తా. అన్నయ్య, ఏమిటన్నయ్య ఇది? నోరు మీద ఇడియట్. ఎవరిని రా ఇడియట్ అంటున్నావు? ఇంకెవరు నిన్నేరా? పిల్లిగడ్డం నీకు రోజులు దగ్గరకు వచ్చారా? నాకు రోజులు దగ్గర పడ్డాయా? నోరు మూసుకుంటే బతికిపోతాం, లేదా ఏడ్చావు. నువ్వు ఈ లోకంలో ఏ మూల దాక్కున్నా సరే పోలీసులకు చెప్పి నిన్ను ఉరికమ్మ ఎక్కించకపోతే నా పేరు రాముడే కాదు. పోతే పోనీ అని మిమ్మల్ని చంపకూడదనుకున్నాను. వీళ్లను సులభంగా దారిలో పెట్టుకోగలను, కానీ నిన్ను మాత్రం ప్రాణాలతో నేను వదిలిపెట్టాను. రాజు, చెప్పాను కదా, ఇలా పార్టీలు మారితే ఆపదల్లో చిక్కుకుని అనుభవించాలి. ఏవయ్య రాజు, మన స్టేజ్ మీద చక్కగా నాటకాలు ఆడుకునేవాళ్ళం. అది వదిలేసి ఇక్కడ బూటకాలు ఆడడం మొదలెట్టాం. అదైనా సరిగ్గా ఆడేవా? పప్పులో కాలేశాం. పిల్లి గడ్డంగాడు తడిగుడ్డతో గొంతు కోసాడే. అయ్యో అన్నయ్య, కత్తి తీసుకున్నాడే. పదునైన కత్తి కదూ, పరీక్ష చేస్తా. అయ్యో, నా బిడ్డను వదలండి, కనికరించి నా బిడ్డను వదలండి అయ్యా. అయ్యో, కత్తితో బెండకాయలుకున్నాడే. మేనేజర్, కావాలంటే వాడి 2 కొట్టు, కానీ కత్తితో ఆటలాడకు. నాకు మహాభయం, రక్తం కనిపిస్తుంది.
నన్ను ఓడిపెట్టుండ్రా లింగ పని పిలుచుకురా. పోయి మేనేజరు మమ్మల్ని వదిలిపెట్టవయ్యా, మేము మళ్ళీ పోయి నాటకాలు ఆడుకుంటాం. వాతావరణం మాకు వద్దయ్యా. అయ్యో ఈసారి ఎవరి మీదకి వస్తున్నాడో పిల్లి గడ్డంగాడు, నా మీద కదా. అయ్యో వస్తున్నాడు. ఓ భయం వేస్తోంది. తల్లి వేషం వేయడానికి వచ్చావు. ఏరకపోయి వచ్చాను. నీ బిడ్డ రక్తం కొంచెం నీ రక్తంలో కల్పన. అయ్యో వద్దండి, గొంతు కోయమంటావా, కాళ్ళు కోయమంటావా? అంతగా కోయాలనుకుంటే తాడుకోసేయండి. దుర్మార్గుడా, నా మీదకి వచ్చేలా ఉన్నావే.